కర్నూలులో రేణుకాదేవి టిఫిన్స్ పేరుతో ఆహారశాలను ఏర్పాటు చేసి 10 రూపాయలకే ఉపాహారం అందిస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు. ధర తక్కువైన నాణ్యమైన పదార్థాలతో రుచికరంగా ఆహార పదార్థాలు తయారు చేసి వడ్డిస్తున్నారు. ఆమోదయోగ్యమైన ధరలు, మంచి ఆహారం అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ ఆహారశాలను నిర్వహణ చేస్తున్నట్లు నాగేశ్వరరెడ్డి గారు తెలిపారు. స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. నేనున్నాను ప్రస్తుతం కర్నూలులో శ్రీ రేణుకాదేవి టిఫిన్స్ పేరిట ఉన్న ఉపాహారశాల వద్ద. పతాక శీర్షికలో మీరు గమనించారు, ఇక్కడ 10 రూపాయలకే ఆయా ఆహార పదార్థాలు లభిస్తాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది నాగేశ్వరరెడ్డి గారు. ఎప్పుడు ప్రారంభించారండి? 2012 నుంచి 2012 నుంచి రన్నింగ్ అయ్యింది. ముందుగా మీకు ధన్యవాదాలు, ఎందుకంటే అడగగానే అనుమతించారు మీరు. సంతోషం. 10 రూపాయలకే ఆయా పదార్థాలను అందిస్తూ ఉన్నారు. ఇంతే ధర ఉండాలన్నటువంటి ఆలోచన ఎలా? అంటే స్టార్టింగ్ అట్లా పెట్టుకున్నాము, అట్లనే అదే విధంగా చేసుకుంటూ పోతున్నాము కంటిన్యూగా. అంతే. ఉపాధి నిమిత్తం ఈ రంగం వైపు వచ్చారా? మీ పెద్దలు ఎవరైనా గతంలో నుంచి? లేదు, స్టార్టింగ్ మామ ఉండేది. మామ నాకు ఇచ్చినాడు. మామయ్య గారి పేరు హనుమంత్ రెడ్డి. గారు. ఆయన నాకు ఇచ్చినప్పుడు 18 రూపాయలు ప్లేటు. ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల నేను పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా వేరే అనకుండా మనకు వచ్చే ఐటమ్ ఇవే కదా, మన దాంట్లో మనం చేసుకుందాం అనేది దీనిలో ఎంటర్ అయ్యి అట్లనే చేసుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు 18 రూపాయలు ఉండేదా? మీరు 10కి తీసుకొచ్చారు. అంటే అన్న, ఒక మంచి సదాశయం ఉంటేనే ఆ ధరన, అంటే ఎవరైనా కూడా ఆలోచించకుండా వచ్చేస్తారు ఇక్కడికి. 10 రూపాయలకి ఆహారం దొరుకుతుంది, తిని వెళదామని. అంటే అసలు ఏదో బలమైన కారణమే ఉండొచ్చు. బలమైన కారణం అనేది అంటే కొన్ని ఇబ్బందుల వలన ఇప్పుడు మనకొచ్చే చేతిలో పని ఉండేది ఇది. ఇంకా ఉండేది సరే అని చెప్పేసి కొంచెం రిస్క్ తీసుకొని ఎక్కువ కష్టపడాలన్న. ఇట్లా పెడితే నాతో పాటు 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఆ విధంగా కష్టపడి రిస్క్ తీసుకొని చేసుకోవాలా, అట్లయితేనే సెట్ అవుతుంది. అవునవును. మీలో సామాజిక దృక్పథం ఉంది. అంటే ఈ ధర అనుకోండి అన్న, కూలి చేసుకునే వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వెనకడుగు వేయకుండా వస్తారా? ఏమేమి లభిస్తూ ఉంటాయి మన దగ్గర? ఇడ్లీ, వడ, ఉగ్యాన్ బజ్జీ, మైసూర్ బజ్జీ, దోశ. ఏదైనా కూడా 10 రూపాయలే. ఏదైనా 10 రూపాయలు. ఉగ్యాన్ బజ్జీ 15, బజ్జీ తీసుకోకుంటే 10 రూపాయలు. నాణ్యత పరంగా ఎలా చూస్తూ ఉంటారు మీరు? నాణ్యత పరంగా ఎంత రేట్లు పెరిగినా అంత పెరిగినా కంపల్సరీ అదే నాణ్యతనే ఉంటుంది. దాంట్లో కాంప్రమైజ్ అట్లా. ఎలా అనిపిస్తుంది? స్వల్పకాలం అని చెప్పొచ్చు, మంచి పేరు పొందారు. అంటే అప్పట్లో స్టార్టింగ్ పెట్టినప్పుడు రేట్లు కొంచెం తక్కువ ఉండేది, కొంచెం ఇదిగా ఉండేది బాగా. అంటే ముడి వస్తువులు తయారీకి. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, కొంచెం ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఇంకా అట్లనే నేను అడుగుదాం అనుకున్నా. నేను మా మిత్రుల ద్వారా తెలుసుకుని ఇక్కడికి వస్తున్నప్పుడు మీ యొక్క ప్రసారాలు చూస్తే 10 రూపాయలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా పెరుగుతుందేమో అని అనుకున్నాను. ఎందుకనంటే నిత్యావసరాల ధరలు మనం గమనిస్తే పెరిగే ఉన్నాయి కనుక. దాన్ని ఎలా మీరు? అదే చెప్తున్నా కదా, అప్పుడు తక్కువ ఉండేటివి, కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు పెరిగే కొద్దీ ఇన్కమ్ అనేది తక్కువ వస్తుంది. ఉండే వాళ్ళం ఎంతమంది ఉన్నామో అంతమంది ఇంకా సరి సమానంగా తీసుకునేట్టుగా ఉంటుంది అంతే. అంటే వాళ్ళు మీ దగ్గర సిబ్బంది అన్నట్టు కాదు, మీతో కలిసి పని చేస్తున్నట్టు ఐక్యంగా. అదే విధంగా వెళ్తూ ఉన్నాం అంతే. ఉదయం పూటే ఉంటుందన్న, సాయంత్రం కూడా? ఈవినింగ్ ఉంటుంది. ఈవినింగ్ 5 to 9 ఉంటుంది. సేమ్ ఐటమ్. ఇడ్లీ కూడా, ఉగ్యాన్ బజ్జీ, మైసూర్ బజ్జీ, పునుగులు ఉంటాయి. వడ ఉండదు సాయంత్రం. దాని ప్లేస్ లో పునుగులు ఉంటాయి. పునుగులు అంటే బోండన్నా? పునుగులు చిన్నటివి, ఇడ్లీ పిండి, మైదా, పునుగులు అవి ఉంటాయి. పునుగులు ఉంటాయి సాయంత్రం వేళ, ఈవినింగ్ 5 to 9. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ, వడ, ఉగ్యాన్ బజ్జీ, మైసూర్ బజ్జీ, దోశ. ఈ చిరునామా ఎక్కడేది? అడ్రస్ ప్రకాష్ నగర్, రాధాకృష్ణ హాస్పిటల్ లైన్, రోజా లైన్, కర్నూలు. అయితే అనేక సంస్థలు మిమ్మల్ని గుర్తించి, అంటే మీ సేవా దృక్పథాన్ని గమనించి బహుశా కావచ్చు, ఏదో బహుమతి ప్రదానం కూడా చేసినట్టు విన్నాను. పుట్లో అక్కడ చేసినారన్న. ఎక్కడన్నా? హైదరాబాద్లో టీపీక్యూర్ హాస్పిటల్ సంస్థకి సంబంధించి మనల్ని పిలిచి మనకి అవార్డు ఇచ్చినారు. ఆసుపత్రి వారు వాళ్ళు కొన్ని సమస్యలకు ఇయర్లీ ఇస్తారంట. అట్లా అందులో మనల్ని ఎంపిక చేసుకొని ఇంత
ఇంత కాస్ట్లీ రేట్లలో కూడా మీరు ఒక టీ రాదు, ఈ విధంగా ఏ విధంగా ఇస్తున్నారు అని చెప్పేసి పిలిచి ఇచ్చారు. హైదరాబాద్కి పిలిపించారు. హైదరాబాద్ ఎప్పుడన్నా ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 2019, 2020, 2019 అండి. ధన్యవాదాలన్న, చక్కగా అనుమతించారు, వివరణగా మాకు తెలిపారు. థ్యాంక్స్ అండి. సంతోషం. ప్రస్తుతం కుమార్ గారు ఉన్నారు, ఇక్కడ నిర్వహణ చూస్తూ ఉంటారు, పని చేస్తూ ఉన్నారు. పని చేస్తున్నాం మేము. అయితే నాగేశ్వర రెడ్డి గారు ఆ మాట అనలేదు, మేము అందరం ఐక్యంగా చేసుకుంటాం అంటున్నారు. ఓకే అండి, అది మాత్రం కట్టండి. సొంత మన ఫ్యామిలీ నెంబర్ పని చేస్తున్నాం. అది మేము అక్కడి నుంచి వచ్చామంటే ఉద్దేశం, మీరు తక్కువ ధరలో ఆమోదయోగ్యమైన ధరలో ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. నాగేశ్వర రెడ్డి గారి దృక్పథం ఆలోచన తను చెప్పడం జరిగింది. మీ పరంగా మీరు చెప్పండి. ఆయన ఏమంటే అందరం తినాలా, అందరం హ్యాపీగా ఉండాలా, 10 రూపీస్లో కానీ అందరూ పేదవాళ్ళకి కడుపు నింపాలా అని ఆయన ఆలోచన. దాంట్లో మాకు కష్టం ఎక్కువ ఉంటుంది. ఆ కష్టం ఎక్కువ మేము ఆయన కోసం సంతృప్తిగా పనిచేస్తున్నాం అందరం మేము ఫ్యామిలీ లాగా. ప్రారంభించిన నాటి ధరలు, ముడి వస్తువుల ధరలు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు రేటు 10 రూపాయలండి. అయితే ఆయన అదే విధంగా కొనసాగించాలా, నేనున్నంత వరకు కొనసాగిస్తాను ఆయన పట్టుదల. మీరు ఎప్పటి నుంచి పని చేస్తూ ఉన్నారు? నేను 13 ఏళ్ళు చేపట్టి 12 సంవత్సరాలు రన్నింగ్ ఇది. ప్రారంభం నాటి నుంచి మీరు ఉన్నారు? జస్ట్ ఒక 6 మంత్స్ అంతే. ప్రారంభించిన 6 నెలల తర్వాత నుంచి మీరు వచ్చేసారు ఇక్కడే మన కర్నూలు లోకల్ మీద. కర్నూలు. ఇక్కడ మాకు బాగుంది, అన్న కూడా అనుకూలంగా మాకు మంచిగా ఇస్తున్నాడు. ఆయన జీతాలు కానీ ఆయన చూసుకోవడం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రేమ చాలా గొప్పది. కాబట్టి ఈ నెల మేము హ్యాపీగా ఇక్కడ పని చేసుకుంటున్నాం. అన్ని సంవత్సరాల పాటు ఉండడం అంటే సాధారణ విషయం కాదు. మేమందరం ఒకటే స్టాపే, 10 మంది ఓన్లీ పాతలేమే. అందరం 10 మంది ఉన్నారు. 10 మంది అందరం పాతలేమే, ఎవరు మారలేదు. ఆయన ప్రేమ వల్ల అందరం ఇక్కడే ఉండేసుకున్నాం. పని ఎక్కువ కూడా హ్యాపీగా చేసుకుని వెళ్ళిపోతున్నాం. అందరం చాలా హ్యాపీగా చేస్తున్నాం. ఆయన పెట్టాలనుకున్నాడు 10 రూపాయలతో 10 మందికి కడుపు నింపాలా, పేదవాళ్ళకి. మనము డబ్బు సంపాదించాలని ఆలోచన ఆయనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే 10 మంది తినాలా మంచి ఆలోచనతో ఆయన ఆ విధంగా అడుగుతాం. మేము కూడా ఆయనకు సహకరించి ముందుకు పోతున్నాం. ఇక్కడ వాళ్ళ సంస్థ కూడా గుర్తింపించినట్లు బహుమతి అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినారు. ధన్యవాదాలు. ఓకే సార్. అవునా. ఇక అంతిమంగా ఇక్కడ లభించేటువంటి ఉపాహారం తీసుకోవడం జరిగిందండి. తొలుతగా ఉగ్గాని బజ్జీ, పచ్చడి కూడా జోడింపుగా అందించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శశికళాధర్ అప్ప గారు. వారు మన ప్రసారాలను చూస్తారట. వారి యొక్క ప్రశంస మాటల తీరు సందర్భాన్ని గమనిస్తే ఎంతో ఆనందాన్ని నింపిందండి నాకు. బాగుంటాయి సార్, మీ వీడియోస్ బాగుంటాయి. మీరు చేసే ఫుడ్ లవర్స్కి మీ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైనా టౌన్కి వెళ్తే అక్కడ ఫుడ్ ఎక్కడ బాగుందని ఎవరినో అడగాల్సిన పని లేదు. మీ ఛానల్ చూస్తే కూడా మాకు అర్థమైపోతుంది ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ వెళ్ళాలి అనేది కూడా మాకు ఐడియా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, మీ వీడియోలు మాకు చాలా ఉపయోగపడతాయి. ధన్యవాదాలండి. నేను కూడా వారు చెప్పినట్లు ఒక ఆహారశాల గురించి నేను తెలుసుకునే సందర్భాన్ని మిత్రుల ద్వారా అలానే పరిశీలించుకోవడం, సాధ్యమైనంత వరకు మెరుగైనటువంటి భోజనశాలని, ఉపాహారశాలని చూపిస్తున్నానండి. ధన్యవాదాలండి. తింటూ మాట్లాడదాం. ఇకపోతే నాకు ఉగ్గాని అంటే చాలా బాగా ఇష్టం అండి. అది ఒంగోలు ప్రాంతం, అంటే అరుదుగా తింటారు, కానీ నేను మాత్రం ఇష్టంగా తింటూ ఉంటా. ఇంట్లో మా అమ్మగారితో చేయించుకోను. మరి సార్, ఈ ప్రాంతంలో ఉగ్గాని అంటే ఏ టిఫిన్ అన్నా ఉండని, ఉగ్గానికి ఒక ప్రత్యేకత ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కష్టం చేసుకొని పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈ ఫుడ్ అనేది హెవీ ఫుడ్, లైట్ ఫుడ్ కాదు. కాబట్టి వీళ్ళకి ఇదైతేనే బాగుంటుందని ఇది చూస్ చేసుకుంటారు. ఇలాంటి ఉగ్గాని బజ్జీ నందికొట్కూరులో కూడా. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు కర్నూలు పరిసర ప్రాంతాల్లో లభించేటువంటి ప్రసిద్ధి ఆహారశాల గురించి తెలపండి అంటే ఎక్కువ శాతం మంది నందికొట్కూరు ఉగ్గాని బజ్జీ. అక్కడ నందికొట్కూరులో ఫేమస్ కావడానికి మసాలాలు బాగుంటాయి. అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్తో చేస్తారు. ఇక్కడ మామూలుగా తిరువాత పెడతారు. అందుకోసం అక్కడ డిఫరెంట్గా ఉంటుంది వ్యత్యాసం. దానికి దీనికి తేడా. తిందాం తొలుతగా ఉగ్గాని. ఉగ్గాని మాత్రం ఇంత తినాలి అంత తినాలి పరిధి మాత్రం నేను పెట్టుకోనండి. సంతృప్తికరంగా తింటాం. ఎక్కడైనా కానీ నా ముందు ఉగ్గాని లభించిందంటే మరి ఏ ఇతర పదార్థాలు తీసుకునేందుకు ఆసక్తి చూపును ఉగ్గాని మాత్రమే. ఉగ్గాని 15 రూపాయలు, బజ్జీలు తీసుకోకుండా ఉంటే 10 రూపాయలే. పక్కన జోడింపుగా పచ్చడి అందిస్తారు. ఉగ్గానిని నిరుపేదల బిర్యానీ చెప్తూ ఉంటారు. ఆంధ్ర బిర్యానీ. స్వతహాగా నాకు ఉగ్గాని ఇష్టం. ఒక మంచి రుచిని ఇక్కడ కల్పించారు. ఇంకేం చెప్పాలి చెప్పండి మీరే. ఆస్వాదించడమే తృప్తికరంగా.
చాలా బాగుంది ఉగ్గాని. మనసారా చెప్తున్నా అండి ఈ మాటలు. తర్వాత దోశ వస్తుంది, దోశ తింటూ మాట్లాడతాను. ఈ దోశ కూడా 10 రూపాయలే. దోశ యొక్క పరిమాణం మీరు గమనించగలరు. జోడింపులుగా సాధారణ పచ్చడి, సాంబార్ అందించడం జరిగింది. ఓ సాంబారు ఊహించని రుచి, బాగున్నాయి. రుచి చూద్దాం. మసాలా దోశ చాలా బాగుంటుంది. ఇలా స్వల్ప ధరలో ఆమోదయోగ్యమైన ధర అని చెప్పాలి. అందిస్తున్న వారి గురించి ఆ యొక్క ఆహారాల ప్రసారాల సందర్భంలో మిక్కిలిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, తక్కువగా అందిస్తున్నారు కదా, నాణ్యతలో రాజీ పడతారా అంటే, నేను అనేక చోట్లకు వెళ్ళడం జరిగింది. తొలుతగా తినిన తర్వాతే, లేదంటే మిత్రుల ద్వారా అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే, ఇక్కడ కూడా ఏమాత్రం నాణ్యత లేమి అన్నది కనిపించడం లేదు. మిక్కిలి నాణ్యతను పాటిస్తూ ఉన్నారు. రుచి విషయంలో కూడా అంతే. నేను ఈ దోశను చూసినప్పుడు పర్వాలేదు, బాగుంటుంది అని అనుకున్నాను, కానీ చాలా బాగా నచ్చింది. ₹10 ఇలా మసాలా పెట్టి అందించడం అన్నది కూడా సాధారణ విషయం కాదు. ఇక్కడికి వచ్చి ఉపాహారం తిన్నవారు ఖచ్చితంగా పరిపూర్ణులు అవుతారండి. ఆ విధంగా ఉన్న యొక్క ఆహార రుచి అన్నది, నాణ్యత కూడా బాగుంది. అభినందనీయం. నాగేశ్వర రెడ్డి గారితో మనం మాట్లాడేటప్పుడు తెలపడం జరిగింది, ఒక ఉపాధి సమాజానికి మనవంతుగా ఏదో ఒక విధంగా ఇతోధికంగా ఉపయోగపడాలన్నటువంటి ఆలోచన తనతో పాటు చేస్తున్న వారికి కూడా భుక్తి చేకూర్చడం, ఆయా సూత్రంతోనే ఈ యొక్క ఆహారశాల నిర్వహణ చేస్తున్నట్టు తెలిపారు. ఎంతో నాకు మహదానందం ఇలాంటి ఒక ఆహారశాలని వెతికి మరీ తెలుసుకొని అనుమతి తీసుకొని ప్రసారం చేయడం ఉంది. ధన్యవాదాలండి. ఇంతవరకు వీక్షించినందుకు. మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను. మీకు ధన్యవాదాలండి.